విరిగిన ఫోన్ మీ బలహీనతే మీ బలం వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా కాని ఈ కథ మన బలహీనతల్ని మనం చూసే దృష్టినే పూర్తిగా మార్చేస్తుంది. రండి ఈ కథలోకి వెళ్దాం. మీ బలహీనతే మీ అసలైన బలం. అవును, ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? బలహీనత బలంగా ఎలా అవుతుంది? వినడానికి వింతగా ఉన్నా ఈ ఒక్క వాక్యమే మనమిప్పుడు వినబోయే కథకు గుండెలాంటిది. ఈ ఆలోచన చుట్టూనే మొత్తం కథ తిరుగుతుంది. సరే, మరి ఈ కథలో హీరో ఎవరంటే అతని పేరు రవి. ఓ చిన్న పల్లెటూరి కుర్రాడు. చాలా పేద కుటుంబం. కాని చదువంటే మాత్రం ప్రాణం. ఎంతలా అంటే తన ఆశయానికి తన పేదరికమే ఒక పెద్ద అడ్డుగోడలా నిలబడింది. ఒక్కసారి రవి పరిస్థితిని ఊహించుకోండి. అతని దగ్గరున్న ఆస్తేంటో తెలుసా? ఒకే ఒక్క పాత స్మార్ట్ఫోన్. అది ఎలా ఉందంటే స్క్రీన్ మొత్తం పగిలిపోయింది. బ్యాటరీ ఎప్పుడు డెడ్ అవుతుందో తెలీదు. కొన్నిసార్లైతే అసలు ఆన్ కూడా అవ్వదు. ఆలోచించండి, తన చదువుకీ బయట ప్రపంచానికి మధ్య ఉన్న ఒకే ఒక్క దారి, అది కూడా ఇంత బలహీనంగా ఉంది. ఇలాంటి టైంలోనే తన జీవితాన్ని మార్చే ఒకే ఒక్క అవకాశం వచ్చింది. వాళ్ల ఊరికి కొత్తగా వచ్చిన ఓ ఆఫీసర్ స్టూడెంట్స్ కోసం ఒక పోటీ పెట్టారు. ఆ పోటీలో గెలిస్తే వచ్చే ప్రైజ్ రవి తన చదువు కొనసాగించడానికి ఉన్న ఏకైక దారి, లాస్ట్ ఛాన్స్ అన్నమాట. విరిగిన ఫోన్, విరిగిన ఆశ, అంతా అయిపోయింది అనుకునే క్షణం. కథలో ఇప్పుడు మనం అత్యంత క్లిష్టమైన ఘట్టానికి వచ్చాం. ఇక్కడే రవి పెట్టుకున్న ఆశలన్నీ కూలిపోయే పరిస్థితి వచ్చేసింది. కొంచెం టెన్షన్, కొంచెం నిరాశ. కథ ఇప్పుడు అలా సాగుతుంది. ఏం జరిగిందంటే సరిగ్గా ఎగ్జామ్కి ఒక్కరోజు ముందు ఆ ఉన్న ఒక్క ఫోన్ కూడా పూర్తిగా పనిచేయడం మానేసింది. ఇక ఎగ్జామ్ రోజు చూస్తే మిగతా స్టూడెంట్స్ అందరి చేతుల్లోనూ కొత్త కొత్త స్మార్ట్ఫోన్లున్నాయి. రవి చేతిలో మాత్రం ఆ పగిలిపోయిన పని చెయ్యని ఫోన్. ఆ సీన్ వాళ్లకి తనకి మధ్యనున్న తేడా అతన్ని ఇంకా కుంగిపోయేలా చేసింది. ఈ విరిగిన ఫోన్తో ఏమీ చేయలేవో, ఇదిగో చుట్టూ ఉన్నవాళ్లు తన్ని చూసి అన్న మాట ఇది. ఆ మాటలు ఎలా ఉంటాయంటే సూటిగా గుండెలో గుచ్చుకున్న కత్తిలా ఉంటాయి. ఆ క్షణంలో రవి ఎంత అవమానంగా, ఎంత నిస్సహాయంగా ఫీలై ఉంటాడో కదా. అయితే ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. నిరాశ అంచున ఉన్న రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాడు. అక్షరాలా అతని జీవితాన్ని మార్చేసిన క్షణమది. ఆ మార్పేంటంటే మొదట అయ్యో నా దగ్గర ఏమీ లేదు అని నిరాశలో కూరుకుపోయాడు. కాని వెంటనే ఒక్క నిమిషం, నా దగ్గరున్నదాన్ని నేను ఎలా వాడుకోవాలి అనే ఆలోచనొచ్చింది. అంటే ప్రాబ్లం గురించి ఆలోచించడం మానేసి సొల్యూషన్ వైపు తన మైండ్ని తిప్పాడు. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. తన కొత్త ఆలోచన్ని రవి ఎలా నిజం చేసి చూపించాడు? తనకున్న తెలివినే ఒక ఆయుధంగా ఎలా మార్చుకున్నాడు? చూద్దాం రండి. వెంటనే పని మొదలుపెట్టాడు. తన స్కిల్స్ అన్నీ బయటకు తీశాడు. అసలు ఆ ఫోను ఎత్తునుంచి కింద పడ్డం వల్లే పాడైందని అతనికి తెలుసు. సో దాన్ని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేశాడు. లోపల ఏ పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయో చూశాడు. ఆ దెబ్బతిన్న భాగాల్ని గుర్తించి తనకున్న నాలెడ్జ్తో దాన్ని రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకేముంది, కరెక్ట్ టైంకి ఒక అద్భుతం జరిగింది. అతని కష్టానికి ఫలితం దక్కింది. ఫోన్ ఆన్ అయ్యింది. వెంటనే రవి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసేశాడు. ఇది కేవలం ఒక ఎగ్జామ్లో గెలవడం కాదు, తన మీద తనకున్న నమ్మకాన్ని గెలుచుకోవడం లాంటిది. సో ఫైనల్గా రవి సాధించిన విజయమేంటి? కేవలం ఆ పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలవడమేనా? కాదు, అంతకన్నా ఎక్కువ. ఎవరైతే అతన్ని చూసి ఎగతాళి చేశారో వాళ్లే అతని గెలుపు చూసి నోరెళ్లబెట్టారు. అంటే ఇదొక రకంగా వ్యక్తిగత విజయం, సామాజిక విజయం కూడా. సరే, ఈ కథ మనకు చాలా పెద్ద స్ఫూర్తినిస్తుంది. మరి రవి ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఈ పాఠాలు మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో ఒక్కసారి చూద్దాం. ఈ మొత్తం కథలో మనం గుర్తుపెట్టుకోవలసినవి ముఖ్యంగా 3 విషయాలున్నాయి. మొదటిది, మనం ఏదైతే బలహీనత అనుకుంటామో అదే మన గొప్ప బలం కావచ్చు. రెండవది, మనకున్న నైపుణ్యం, మనకున్న జ్ఞానం ఎలాంటి అడ్డంకినైనా దాటగల శక్తివంతమైన సాధనాలాంటివి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, కింద పడడం ఓటమి కాదు, పడి అక్కడే ఉండిపోవడమే అసలైన ఓటమి. రవికి తన సమస్యకు సమాధానం ఆ విరిగిన ఫోన్లోనే దొరికింది కదా. అలాగే మనందర్లో కూడా ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ఒక శక్తి, ఒక అంతర్గత శక్తి దాగి ఉంటుంది. ఈ కథ విన్నాక ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఇంతకీ మనలో దాగి ఉన్న శక్తి ఏంటి